వెల్కమ్ టు స్టడీ టుడే. ఇవాళ వీడియో వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనము డైలీ వారి ట్రాన్సాక్షన్స్లో పేమెంట్స్ అనేది జరుపుకుంటాం. ఈ పేమెంట్స్ అన్నిటినీ దేని కిందికి వస్తాయి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందికి వస్తాయి. ఇన్ని ఎన్పిసిఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎన్పిసిఐ స్థాపించబడింది ఎప్పుడు అంటే డిసెంబర్ 2008లో స్థాపించడం జరిగింది. ఇది మొదటగా కంపెనీ యాక్ట్ 1956 క్రింద సెక్షన్ 25 కంపెనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ అయింది. తర్వాత దీన్ని కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము సెక్షన్ 8 కంపెనీగా మార్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో అన్ని రకాల రిటైల్ పేమెంట్స్ అంటే మనము షాపింగ్కి బిల్ పే చేస్తాము, ఇలా కిరాణా షాప్కి బిల్ పే చేస్తాము, అంటే చిన్న చిన్న మొత్తంగా అమౌంట్ని పే చేస్తూ ఉంటాం కదా, వాటిని రిటైల్ పేమెంట్స్ అని అంటాము. ఈ రిటైల్ పేమెంట్ సిస్టమ్లను ఒకే చోట అభివృద్ధి చేయటం, డిజిటల్ ట్రాన్సాక్షన్ను సులభం చేయటం, సురక్షితం చేయటం ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఎన్పిసిఐ ఎవరు స్థాపించారు అంటే దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు ఆధ్వర్యంలోనే ఈ ఎన్పిసిఐ స్థాపించడం జరిగింది. ఎన్పిసిఐ యాజమాన్యం అంటే ఓనర్స్ ఎవరు అంటే ఎన్పిసిఐని ప్రారంభంలో 10 ప్రధాన బ్యాంకులు కలిసి ఏర్పాటు చేశాయి. ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మరియు ఫారెన్ బ్యాంక్స్ కలిపి ఉంటాయి అన్నమాట. తర్వాత 56 మెంబర్ బ్యాంక్స్ వరకు విస్తరించబడింది. ఓకే, ఎన్పిసిఐ ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే భారతదేశంలో అన్ని బ్యాంకులకు ఒకే పేమెంట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే యూపీఐ, రూపే, ఐఎంపిఎస్ ఇటువంటివి త్వరగా, చౌకగా, సురక్షితంగా జరగడానికి సహాయపడుతుంది. క్యాష్పై ఆధారాన్ని తగ్గించి క్యాష్లెస్ ఎకానమీని ప్రోత్సహించడం ఎన్పిసిఐ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. ఎన్పిసిఐ పరిచయం చేసిన ప్రధాన పేమెంట్ సిస్టమ్స్ ఏవేవి అంటే ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది దేశవ్యాప్తంగా ఏటీఎం నెట్వర్క్లను కలుపుతుంది అనమాట. ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఇది 2010లో స్థాపించడం జరిగింది. మనకి 24 గంటలు మరియు 6 వారాలకు అంటే డైలీ మనీ ట్రాన్సాక్షన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రూపే కార్డ్ 2012లో స్థాపించడం జరిగింది. భారతదేశపు స్వంత డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ అనమాట. ఇది రూపే కార్డ్ అనేది ఇండియన్ వాళ్ళది. ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ 2012 ఆధార్ ఆధారంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ ఏఈపిఎస్ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఏసిహెచ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఇది 2012లో స్థాపించడం జరిగింది. ఈఎంఐ, శాలరీ, సబ్సిడీ, పెన్షన్ లాంటి బల్క్ పేమెంట్స్ కోసము ఈ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది ఈ పేమెంట్ సిస్టమ్ అనేది స్థాపించడం జరిగింది. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 2006తో స్థాపించారు. మొబైల్ ద్వారా తక్షణ డబ్బు బదిలీ అనమాట ఇవి. బిహెచ్ఐఎం భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ 2006లో స్థాపించడం జరిగింది. యూపీఐ ఆధారంగా ఎన్పిసిఐ డెవలప్ చేసిన ఆధారిత యాప్ అనమాట ఇది. బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ 2007లో స్థాపించడం జరిగింది. ఇది విద్యుత్ బిల్లు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్స్, గ్యాస్ బిల్స్ ఒకే ప్లాట్ఫామ్లో చెల్లించడానికి ఈ బీబీపీఎస్ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఈటీసీ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అంటే ఫాస్టాగ్ అనమాట 2006లో స్థాపించడం జరిగింది. హైవే టోల్ చెల్లింపులు ఆటోమేటిక్గా జరగడానికి ఇది స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఈఎఫ్టీ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇది 2005లో స్థాపించడం జరిగింది. ఎన్ఈఎఫ్టీ అనేది బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి డబ్బు పంపడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్, ఎన్పిసిఐ గ్లోబల్ రీచ్ భారతదేశంలో మాత్రమే పనిచేసిన ఎన్పిసిఐ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా విస్తరించింది. రూపే కార్డులను సింగపూర్, యుఏఈ, నేపాల్, భూటాన్ వంటి దేశాలు కూడా ఉపయోగించవచ్చు. యూపీఐ కూడా ఇప్పుడు సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ, శ్రీలంక, మారిటస్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఎన్పిసిఐ ప్రస్తుత స్థితి అంటే 2025 వరకు ఈ ఎన్పిసిఐ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సిస్టమ్గా మారింది. ప్రతి నెల 1200 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. రూపే కార్డ్స్ ద్వారా 80 కోట్లకు పైగా కార్డులు జారీ అయ్యాయి.
ఎన్పిసిఐ భారతదేశాన్ని క్యాష్లెస్ అండ్ డిజిటల్ ఎకానమీ వైపు నడిపిస్తున్న ప్రధాన సంస్థ అన్నమాట. నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ గురించి చూసాం కదా. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేమెంట్ సిస్టమ్ అనమాట నేషనల్ ఫినాన్షియల్ స్విచ్, ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంది? నేషనల్ ఫినాన్షియల్ స్విచ్. ఇది భారతదేశపు అతిపెద్ద ఏటీఎం నెట్వర్క్. దీన్ని మొదటగా ఐడిఆర్బిటి, ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అండ్ బ్యాంకింగ్ టెక్నాలజీ, హైదరాబాద్ 2004లో అభివృద్ధి చేసింది. తర్వాత 2009లో ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకొని నిర్వహించడం ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలకు ఒకే నెట్వర్క్ ద్వారా కలపడం, కస్టమర్లు ఎక్కడైనా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా సౌకర్యవంతంగా డబ్బు తీసుకునే అవకాశం కల్పించడం ఈ ఎన్ఎఫ్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఒక బ్యాంక్ ఏటీఎం కార్డ్తో మరో బ్యాంక్ ఏటీఎం వద్ద డబ్బు తీసుకుంటే ఆ ట్రాన్సాక్షను ఎన్ఎఫ్ఎస్ స్విచ్ ద్వారా రూట్ అవుతుందన్నమాట. ఇది ఒక పేమెంట్ గేట్వేలా పనిచేస్తుంది. అంటే ఏటీఎం నుంచి మనము చేసిన రిక్వెస్ట్ని సరైన బ్యాంకు దగ్గరికి పంపుతుంది. ఆ బ్యాంక్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే క్యాష్ విత్ డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటివి చేయగలుగుతుందన్నమాట. ఎన్ఎఫ్ఎస్ ద్వారా అందించే సేవలు ఏవేవి అంటే క్యాష్ విత్ డ్రావల్, ఎలాంటి బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా డబ్బు తీసుకోవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మీ ఖాతాల్లో ఉన్న డబ్బు చెక్ చేయవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే కార్డ్ టు కార్డ్ ట్రాన్స్ఫర్, ఒక ఏటీఎం నుంచి మరొక అకౌంట్కి డబ్బు పంపించడం. మినీ స్టేట్మెంట్, అకౌంట్లోని లావాదేవీల వివరాలు పొందవచ్చు. పిన్ చేంజ్ లేదా పిన్ జనరేషన్, ఏటీఎం కార్డు పిన్ అంటే ఏటీఎం కార్డు యొక్క పిన్ను మార్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఎన్ఎఫ్ఎస్ ప్రస్తుత స్థితి అంటే 2025 వరకు దీని యొక్క స్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్లో 1200+ బ్యాంక్ మెంబర్స్ ఉన్నారనమాట. దీంట్లో 3.5 లక్షలకు పైగా ఏటీఎంలు, ఎన్ఎఫ్ఎస్లు కనెక్ట్ అయ్యాయి. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనూ అతిపెద్ద ఇంటర్ బ్యాంక్ ఏటీఎం నెట్వర్క్లో ఒకటి అనమాట. నెక్స్ట్ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ అంటే ఏంటి? యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ కోసం రూపొందించిన ఒక రియల్ టైం పేమెంట్ సిస్టమ్ అనమాట. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2006లో ప్రారంభించింది. దీని సహాయంతో మనం బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వెంటనే పంపించుకోవచ్చు. యూపీఐ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే 24 hours ఎప్పుడైనా పగలు లేదా రాత్రి ఉపయోగించుకోవచ్చు. ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అనమాట, డబ్బు కొన్ని సెకండ్లలోనే చేరుకుంటుంది. లో కాస్ట్, చాలా వరకు ఫ్రీ లేదా చాలా తక్కువ ఛార్జెస్ అనమాట. దీంట్లో సులభమైన విధానం, కేవలం మొబైల్ నెంబర్ యూపీఐ ఐడితో సరిపోతుంది, బ్యాంక్ డీటెయిల్స్ అవసరం లేదనమాట. సేఫ్ అండ్ సెక్యూర్, ఓకే, 2 లేయర్ల సెక్యూరిటీ అంటే పిన్ ప్లస్ అథెంటికేషన్ సెక్యూరిటీతో యూపీఐ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. యూపీఐలో ఉపయోగించే ముఖ్య పదాలు ఏంటి అంటే యూపీఐ ఐడి, ఇది మన డిజిటల్ అడ్రస్ అనమాట. ఇప్పుడు శివ@OKICICI, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతాని ఓపెన్ చేసుకుంటే OKICICI అని పడుతుంది. ఒకవేళ ఎస్బీఐ అయితే OKSBI అనమాట. ఇక్కడ మన నేమ్ @ పెట్టి అక్కడ OKSBI కనుక ఉంటే దాన్ని యూపీఐ ఐడి అంటాము. యూపీఐ పిన్ మనమే సెట్ చేసుకుని రహస్య నెంబర్ అనమాట ఈ యూపీఐ పిన్ అనమాట. విపిఏ, విర్చువల్ పేమెంట్ అడ్రస్, ఇది యూపీఐ ఐడికి మరొక పేరు అనమాట. కలెక్ట్ రిక్వెస్ట్, డబ్బు ఆగడానికి వాడే ఫ్యూచర్ అనమాట. కలెక్ట్ రిక్వెస్ట్ అంటే డబ్బు అడగడానికి వాడే ఫ్యూచర్ని మనము కలెక్ట్ రిక్వెస్ట్ అని అంటాము. స్కాన్ అండ్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించేదాన్ని మనకి స్కాన్ అండ్ పే అని అంటాము. దీంట్లో యూపీఐలో ఉపయోగించే ముఖ్య పదాలు ఇవే. నెక్స్ట్ యూపీఐ ఎలా పనిచేస్తుంది? యూజర్ మొబైల్లో యూపీఐ యాప్ అంటే ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎం, BHIM, యూపీఐ మొదలైనవి ఇన్స్టాల్ చేస్తాము. మన బ్యాంక్ అకౌంట్కి ఆ యాప్తో లింక్ చేసుకుంటాం అన్నమాట. ఒక యూపీఐ పిన్ సెట్ చేస్తాము. డబ్బు పంపించేటప్పుడు రిసీవర్ యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాడనమాట. యూజర్ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బు రిసీవర్ అకౌంట్లోకి చేరుతుంది.
యూపీఐ హిస్టరీ, దీని యొక్క హిస్టరీ అనేది చూద్దాము. 2006 ఎన్పిసిఐ ప్రారంభించిందనమాట. ఇది బిహెచ్ఐఎం యాప్ ద్వారా మొదట పరిచయం అనమాట. 2017 గూగుల్ టెన్స్, తర్వాత గూగుల్ పే ప్రారంభమైంది. 2018లో ఫోన్పే, పేటిఎం వంటి యాప్లు విస్తరించాయి. 2020లో కోవిడ్ సమయంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. 2023లో యూపీఐ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో అంగీకరించాయి. 2025లో ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ సిస్టమ్గా యూపీఐ మారింది. నెక్స్ట్ యూపీఐ యాప్లు ఉదాహరణ ఏవేవి అంటే మనం డైలీ లైఫ్లో చూసుకున్నట్లే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, బిహెచ్ఐఎం, యూపీఐ అనమాట. ఇవన్నీ ఒక యాప్స్ అనమాట. యూపీఐకి ఉదాహరణ గల యాప్స్. యూపీఐ సౌకర్యాలు ఏదంటే డబ్బు పంపించడం లేదా స్వీకరించడం, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్లో చెల్లింపులు, లోన్ ఈఎంఐ, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్ వంటివి చెల్లింపులు యూపీఐ ద్వారా మనకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎంపిఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఐఎంపిఎస్ అంటే ఏంటి? ఈ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ అనేది భారతదేశంలో రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనమాట. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 22 నవంబర్ 2010లో ప్రారంభించింది. దీని సహాయంతో మనము ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్ మధ్య డబ్బు వెంటనే పంపించుకోవచ్చు. ఈ ఐఎంపిఎస్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్, డబ్బు క్షణాల్లో చేరుతుంది. ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ హాలిడేస్, ఆదివారం రాత్రిపూట కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. చిన్న మొత్తాలు కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు, 1 నుంచి మొదలైనవి. దీనికి కావాల్సింది కేవలం మొబైల్ నెంబరు ప్లస్ ఎంఎంఐడి లేదా అకౌంట్ నెంబరు ప్లస్ ఐఎఫ్ఎస్సి ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సెక్యూరిటీ 2 లేయర్స్ అథెంటికేషన్. సెక్యూరిటీ ఏది అంటే పిన్ ప్లస్ ఓటీపీ. ఈ రెండు సెక్యూరిటీ పరంగా మనకు పనిచేస్తాయి అన్నమాట. మనకి యూపీఐ ద్వారా అయితే మనకి ఓన్లీ మొబైల్ నెంబర్ని అకౌంట్తో లింక్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ ఐఎంపిఎస్ ద్వారా ఏంటి అంటే మొబైల్ నెంబరు ప్లస్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనం పంపించుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అనేవి. ఐఎంపిఎస్లో ఉపయోగించే ముఖ్య పదాలు ఏది అంటే ఎంఎంఐడి, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్. ఇది 7 అంకెల కోడ్ అనమాట. బ్యాంక్ ఇస్తుంది. ఇది 7 అంకెల కోడ్, ఇది బ్యాంక్ ఇస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్కు గుర్తించడానికి ఉపయోగించే కోడ్ అనమాట. బెనిఫిషియరీ ఏది అంటే దీంట్లో ఉన్న బెనిఫిషియరీ ఏది అంటే డబ్బు అందుకునే వ్యక్తి. రెమిటర్ అంటే డబ్బు పంపించే వ్యక్తిని ఇక్కడ రెమిటర్ అంటాం. నెక్స్ట్ ఐఎంపిఎస్ ద్వారా డబ్బు పంపించే మార్గాలు ఏది? మొబైల్ నెంబరు ప్లస్ ఎంఎంఐడి. ఎంఎంఐడి అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ అనమాట. అకౌంట్ నెంబరు ప్లస్ ఐఎఫ్ఎస్సి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం డబ్బుల్ని పంపించుకోవచ్చు. మనకి అక్కడైతే మనకు యూపీఐ ద్వారా అయితే మనకి యూపీఐ యాప్స్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ మనం ఆన్లైన్లోనే పంపించుకోవచ్చు, లేదా ఏటీఎం నుంచి అయినా పంపించుకోవచ్చు, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా అయినా పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. కస్టమర్ తన బ్యాంక్, మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్ను లాగిన్ అవుతాడు. ఓకే, ఇంటర్నెట్లో అయినా లాగిన్ అవుతాడు. బెనిఫిషియరీ డీటెయిల్స్ అంటే ఎంఎంఐడి, ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేస్తాడు. అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు. ఓటీపీ లేదా ఎంపీఐఎన్ పిన్ ఎంటర్ చేసి వెంటనే డబ్బు అనేది పంపించుకోవచ్చు. ఇక్కడ ఎంపీఐఎన్ అంటే మనకు ఒక పిన్ జనరేట్ చేసుకుంటాం కదా, దాన్ని ఎంపీఐఎన్ అని అంటాము. ఐఎంపిఎస్ లావాదేవీ పరిమితులు. దీంట్లో లిమిట్స్ ఉంటాయి. కనీసం 1 నుంచి 2 లక్షల వరకు పంపించుకోవచ్చు. ఐఎంపిఎస్ ఇతర పేమెంట్ సిస్టమ్తో పోలిక. దాని నుంచి మనం కంపేర్ చేసుకుందాము. ఎన్ఈఎఫ్టీ అంటే ఈ ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి అంటే ఇక్కడ టైం పడుతుందంట. దీంట్లో మనము మనీని పంపించుకోవాలంటే టైం పడుతుంది. ఆర్టీజీఎస్ అంటే ఏంది? ఆర్టీజీఎస్లో పెద్ద మొత్తాలు మాత్రమే, అంటే 2 లక్షల పైగా ఉన్న అమౌంట్ని మాత్రమే ఆర్టీజీఎస్ ద్వారా మనం పంపించుకోవచ్చు. ఐఎంపిఎస్ ద్వారా అంటే ఎప్పుడైనా చిన్న చిన్న మొత్తాలు సులభంగా పంపించుకోవచ్చు. యూపీఐ ద్వారా అంటే ఐఎంపిఎస్ ఆధారంగా తయారైన నెక్స్ట్ జనరేషన్ యాప్ సిస్టమ్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఐఎంపిఎస్ హిస్టరీ. దీని యొక్క చరిత్ర అనేది చూద్దాం. 2010 నవంబర్ 2022లో ఎన్పిసిఐ ఐఎంపిఎస్ సర్వీస్ను ప్రారంభించింది. మొదట 4 బ్యాంకులు మాత్రమే పాల్గొన్నాయి. తర్వాత దాదాపు అన్ని బ్యాంకులు ఐఎంపిఎస్ను అమలు చేశాయి. ఇప్పుడు ఇది యూపీఐకి ముందు ఉన్న ప్రధాన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ఈఎఫ్టీ. ఎన్ఈఎఫ్టీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటి?
దాని గురించి చూద్దాం. కస్టమర్ తమ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్లో లాగిన్ అవుతాడు. బెనిఫిషియరీ డీటెయిల్స్ అంటే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తాడు. అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ చేస్తాడు. ఈ ట్రాన్సాక్షన్ ఎన్ఈఎఫ్టీ బ్యాచ్కి వెళ్తుంది. ఈ బ్యాచ్ పూర్తయ్యాక డబ్బు రిసీవర్ బ్యాంక్ అకౌంట్లోకి చేరుతుంది. ఎన్ఈఎఫ్టీ లావాదేవీల సమయం ఏది అంటే 2019 డిసెంబర్ నుంచి ఎన్ఈఎఫ్టీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం అందుబాటులో ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బ్యాచ్ ప్రాసెస్ అవుతుంది. అంటే గరిష్టంగా 30 నిమిషాల్లోనే డబ్బు చేరుతుందన్నమాట. నెక్స్ట్, ఎన్ఈఎఫ్టీ ద్వారా డబ్బు పంపించే మార్గాలు ఏవి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచ్లో ఎన్ఈఎఫ్టీ ఫారం నింపి కూడా ఎన్ఈఎఫ్టీ ద్వారా మనము డబ్బు పంపించుకోవచ్చు. దీనికి వర్తించే ఛార్జెస్ ఏవి అంటే ఆర్బీఐ ఆదేశాల ప్రకారము ఆన్లైన్ ఎన్ఈఎఫ్టీ అంటే ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్కి 0 ఛార్జెస్ అన్నమాట. బ్రాంచ్ ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్స్కి కొన్ని బ్యాంకులు చిన్న ఛార్జీలు వసూలు చేస్తాయి. నెక్స్ట్, రూపే కార్డ్. రూపే కార్డ్ అంటే ఏమిటి? రూపే అనేది భారతదేశానికి చెందిన స్వంత కార్డ్ పేమెంట్ నెట్వర్క్ అనమాట. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. రూపే అని పేరు ఎలా వచ్చింది అంటే ఆర్యు అంటే రూపీ, భారత కరెన్సీ, పే అంటే పేమెంట్. ఇది వీసా లేదా మాస్టర్ కార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. కానీ ఇది పూర్తిగా భారతీయ వ్యవస్థ. దీనికి ఆరంభం చరిత్ర గురించి చూద్దాము. ఎన్పిసిఐ ద్వారా 2012లో పరిచయం చేయబడింది ఈ రూపే కార్డు. 2012లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీన్ని ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, తక్కువ ఖర్చుతో లావాదేవీలు, విదేశీ కంపెనీపై ఆధారాన్ని తగ్గించడాన్ని ఈ రూపే కార్డు యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్, రూపే కార్డుల రకాలు ఉన్నాయి. రూపే డెబిట్ కార్డు, రూపే క్రెడిట్ కార్డు, రూపే ప్రీమియం కార్డు, రూపే కాంటాక్ట్లెస్ కార్డు, రూపే ఇంటర్నెట్ కార్డులు, ఇవన్నీ వివిధ రకాల రూపే కార్డులు అనేవి ఉన్నాయి. రూపే డెబిట్ కార్డ్ అంటే ఏంటి? సేవింగ్స్, కరెంట్ అకౌంట్ లింక్ అయ్యి ఏటీఎం, పిఓఎస్ ఆన్లైన్లో వాడుకోవచ్చు. నెక్స్ట్, రూపే క్రెడిట్ కార్డ్ 2022లో ప్రారంభమైంది. వీసా, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డులా పనిచేస్తుంది అనమాట. రూపే ప్రీమియం కార్డ్ గిఫ్ట్ కార్డు, ట్రావెల్ లేదా పరిమిత వాడుకల కోసం ఈ రూపే ప్రీమియం కార్డ్ అనేది యూజ్ చేస్తారు. రూపే కాంటాక్ట్లెస్ కార్డ్ టాప్ అండ్ పే, మెట్రో, బస్ టికెట్లు, రిటైల్ షాప్లకి ఈ రూపే కాంటాక్ట్లెస్ అనేది మనం పే చేసుకోవచ్చు. రూపే ఇంటర్నేషనల్ కార్డ్ డిస్కవర్, డిన్నర్ క్లబ్, జేసీబీ, యూనియన్ పే వంటి నెట్వర్క్లతో భాగస్వామ్యం చేసి విదేశాలలో వాడుకోవచ్చు. నెక్స్ట్, రూపే కార్డు ప్రత్యేకతలు ఏంటి అంటే 100% భారతీయ వ్యవస్థ ఎన్పిసిఐ అభివృద్ధి చేసిందనమాట. తక్కువ ఛార్జీలు, వీసా, మాస్టర్ కార్డ్ కంటే వీడిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేటు తక్కువ. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, చాలా జన్ధన్ ఖాతాలు ఉచిత రూపే డెబిట్ కార్డులు ఇస్తారు. సురక్షితం అంటే అన్ని డేటా భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. విస్తృత వాడకం అంటే ఏటీఎంలు, పిఓఎస్లు, ఆన్లైన్ షాపింగ్లు, యూపీఐ యాప్లు వాడుకోవచ్చు. ఇన్సూరెన్స్ సౌకర్యాలు, జన్ధన్ రూపే కార్డులకు ఉచిత ప్రమాద బీమా ఉంటుంది. అంటే కార్డు రకాన్ని ఆధారంగా ఉచిత బీమా కూడా సౌకర్యం ఉంటుందన్నమాట. ఎక్కడ వాడుకోవచ్చు? భారతదేశంలో అన్ని ఏటీఎంలు, షాపులు అంటే పాయింట్ ఆఫ్ సేల్లో వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ కస్టమర్స్ వెబ్సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఐఆర్టీసీ వంటివి వాటిలో కూడా వాడుకోవచ్చు. యూపీఐ యాప్స్ అంటే ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, రూపే కార్డులు లింక్ చేసి వాడుకోవచ్చు. విదేశాల్లో భాగస్వామ్యం నెట్వర్క్ల ద్వారా అంటే డిస్కవర్, జేసీబీ, డిన్నర్ క్లబ్, యూనియన్ పే వంటి విదేశాల దాంట్లో కూడా భాగస్వామ్యం చేసుకొని మనం రూపే కార్డు అనేది వాడుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా, ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట. విదేశీ కంపెనీపై ఆధారాన్ని తగ్గించడానికి రూపే కార్డ్ అనేది మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తక్కువ ఖర్చు, బ్యాంకులు, వ్యాపారాలకు చౌక్ అనమాట. ఇన్సూరెన్స్ కవర్, దీనికి ప్రమాద బీమా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్ధన్ ఖాతాలు ఉచితంగా ఇస్తారు. కాంటాక్ట్లెస్ ప్రయాణం అంటే మెట్రో, బస్ టికెట్లు కాంటాక్ట్లెస్ అనమాట. కాంటాక్ట్లెస్ ప్రయాణం అంటే ఇప్పుడు మెట్రో, బస్ టికెట్స్ మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఈ రూపే ద్వారా. యూపీఐ లింక్ సౌకర్యం, రూపే క్రెడిట్ కార్డ్ని యూపీఐ యాప్కి లింక్ చేయవచ్చు. వీసా, మాస్టర్ కార్డు, క్రెడిట్ కార్డులు యూపీఐలో పనిచేయవు. ఓకే, యూపీఐలో వీసా, మాస్టర్ కార్డులు అనేది పనిచేయదు అనమాట. యూపీఐ లింక్ సౌకర్యం ఈ రూపే కార్డు ద్వారా మనకు ఉంటుంది. నెక్స్ట్, ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్.
ఏఈపిఎస్ అనేది ఆధారంగా నడిచే బ్యాంకింగ్ లావాదేవీల సిస్టమ్. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. దీని ద్వారా మనం బ్యాంకింగ్ లావాదేవీలు అంటే క్యాష్ విత్డ్రావల్, డిపాజిట్, బ్యాంక్ ఎంక్వైరీ వంటివి కేవలం ఆధార్ నెంబర్ మరియు బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఏంటి? వేలు ముద్ర, కంటి స్కాన్తో చేయవచ్చు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వాడుతుంది, ఎందుకంటే అక్కడ ఏటీఎంలు, బ్రాంచ్లు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇది ప్రారంభం ఎప్పుడైందంటే 2010లో ఎన్పిసిఏ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించిందనమాట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి భారతీయునికి బ్యాంకింగ్ సేవలు అందించడం, ముఖ్యంగా గ్రామాల్లో. బిజినెస్ కార్పొరేట్స్ అంటే బ్యాంకు మిత్రుల వద్ద ఉండే మైక్రో ఏటీఎంల ద్వారా ఇవి పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ ఏఈపిఎస్ యొక్క ప్రయోజనాలు ఏవి? గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యం అంటే బ్యాంకు బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. సులభమైన లావాదేవీలు, ఆధార్ నెంబర్ ప్లస్ వేలిముద్రతో సరిపోతుంది. సురక్షితం అంటే బయోమెట్రిక్ ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే సబ్సిడీలు నేరుగా ఖాతాలోకి వస్తాయి. అంటే ఎల్పిజీలు, ఫైనాన్షియల్ పెన్షన్లు, ఎంఎన్ఆర్ఈజీఏలు, వేతనాలు ఇలాంటివి మనకి ప్రభుత్వ పథకాలన్నీ డైరెక్ట్గా ఈ బ్యాంక్ అకౌంట్లోకి వస్తే డైరెక్ట్గా తీసుకోవచ్చు. రైతులకు, గ్రామీణ ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. అంటే దగ్గరలోనే డబ్బు తీసుకోవచ్చు అనమాట. ఏఈపిఎస్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు ఏవేవి అంటే క్యాష్ విత్డ్రావల్, క్యాష్ డిపాజిట్, బ్యాంక్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. క్యాష్ విత్డ్రావల్ అంటే ఆధార్ ప్లస్ వేలిముద్రతో డబ్బు తీసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ అకౌంట్లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటే బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్ చివరి కొన్న లావాదేవీలను చూడవచ్చు. ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఒక ఆధార్ లింక్ అకౌంట్ నుంచి మరొక డబ్బుకు పంపవచ్చు అనమాట. ఆధార్ ద్వారా పేపర్లెస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. ఏఈపిఎస్ ఎలా పనిచేస్తుంది? కస్టమర్ బ్యాంక్ అంటే మిత్ర లేదా బీసీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఏఈపిఎస్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఒక కస్టమర్ బ్యాంకు లో పనిచేసిన ఒక వ్యక్తి ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. తన ఆధార్ నెంబర్కి ఇస్తాడు. అంటే కస్టమర్ అంటే మనం అనుకోండి, అంటే బ్యాంక్ యొక్క కస్టమర్ ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న ఆధార్ నెంబరు ప్లస్ ఏ లావాదేవీలు చేయాలో చెబుతాడు. వేలిముద్ర, కంటి స్కాన్ ఇస్తాడు. ఆ సమాచారాన్ని ఎన్పిసిఐ ప్లస్ యుఐడిఐ ద్వారా వెరిఫై అవుతుంది. సక్సెస్ అవుతే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. రసీదు లేదా ఎస్ఎంఎస్ వస్తుంది. ఏఈపిఎస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఏటీఎం కార్డులు లేదా పిన్ అవసరం లేదు. కేవలం ఆధారు ప్లస్ బయోమెట్రిక్ సరిపోతుంది. నెక్స్ట్ ఏ బ్యాంక్ ఆధార్ కార్డు అయినా వాడుకోవచ్చు. అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉంటే చాలు. ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచైనా మనము డబ్బులు తీసుకోవడం కానీ, వేయడం కానీ ఇలాంటివి ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గ్రామీణ ప్రజలకు ఇది సహాయపడుతుంది అనమాట. వేలిముద్ర ఆధారంగా ఉంటుంది కాబట్టి మోసం జరగడం కష్టం అన్నమాట. మైక్రో ఏటీఎం ద్వారా పనిచేస్తుంది. అంటే బ్యాంకు మిత్రులు వెంట తీసుకొని వెళ్ళి చేసే యంత్రాలు అన్నమాట. వీటి ద్వారా కూడా మనము ఏఈపిఎస్ ద్వారా డబ్బు అనేది మనము విత్డ్రా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. దీంట్లో పరిమితులు ఉంటాయి. కనీస పరిమితి అనేది లేదు. గరిష్టంగా అంటే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి రోజు 10,000 వరకు తీసుకోవచ్చు. అంటే రోజువారీ పరిమితి అనేది ఇది బ్యాంక్ ఆధారంగా మారుతుందన్నమాట. నెక్స్ట్ ఎన్ఏసిహెచ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌసెస్. ఎన్ఏసిహెచ్ అంటే ఏంటి? ఎన్ఏసిహెచ్ అనేది ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఒక కేంద్రీకృత ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఇది ముఖ్యంగా పునరావృతమయ్యే రెగ్యులర్ లావాదేవీల కోసం వాడుతుంటారు. ఉదాహరణకు జీతాలు, పెన్షన్లు, డివిడెంట్లు, లోన్లు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇలాంటివి చెల్లించడానికి ఈ ఎన్ఏసిహెచ్ సాధారణంగా వాడే ఒకటి అనమాట. ఎన్ఏసిహెచ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. నెక్స్ట్ ఎన్ఏసిహెచ్ రకాలు ఏదేంటి? ఎన్ఏసిహెచ్ క్రెడిట్ ఒక సంస్థ, కంపెనీ చాలామంది ఖాతాల్లో ఒకేసారి డబ్బు జమ చేసినప్పుడు, ఉదాహరణకు జీతాలు, ప్రభుత్వ సబ్సిడీలు, డివిడెంట్లు ఇలాంటివి ఒకేసారి జమ చేసినప్పుడు ఎన్ఏసిహెచ్ డెబిట్ అంటే కస్టమర్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బు తీసుకునే విధానం అనమాట. ఉదాహరణకు ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి
మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, ఇన్సూరెన్స్ ప్రీమియం, కరెంటు బిల్లులు ఇలాంటివి మనకి ఎన్ఏసిహెచ్ కనుక ఉంటే నేరుగా ఆ ఖాతాల్లోకి, అంటే ఆటోపే లాంటిది అనమాట. ఎన్ఏసిహెచ్ ఎందుకు ప్రారంభించారంటే ముందుగా బల్క్ పేమెంట్స్ కోసము ఆర్బీఐ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ని వాడేది. కానీ ఈసీఎస్కే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది ప్రాంతీయ మాత్రమే పనిచేయదు. ఇది ప్రాంతీయంగా పనిచేయదు, సమయం ఎక్కువ పట్టేది, అన్ని బ్యాంకులు ఒకే విధంగా ఉండేది కాదు. ఈ సమస్యలన్నిటిని పరిష్కారం కోసము ఎన్పిసిఐ 2012లో ఎన్ఏసిహెచ్ని ప్రారంభించింది. ఎన్ఏసిహెచ్ వేగవంతమైన, సురక్షితమైన, అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉపయోగపడేలా ఉంటుందన్నమాట. అంటే ఇది ఒకేసారి వివిధ రకాల బ్యాంక్ అకౌంట్స్కి పంపించాలి అంటే ఎన్ఏసిహెచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎన్ఏసిహెచ్ ఎలా పనిచేస్తుంది? కస్టమర్ తమ అకౌంట్ ప్లస్ ఐఎఫ్ఎస్సి, ఎంఐసిఆర్ లేదా ఆధార్ వివరాలు ఇచ్చి ఒక మ్యాండేట్ ఇస్తాడనమాట. మ్యాండేట్ అంటే అనుమతి ఇస్తాడు. ఈ మ్యాండేట్ ఎన్పిసిఐ మరియు కస్టమర్ బ్యాంకులో రిజిస్టర్ అవుతుంది. డ్యూ డేట్ వచ్చినప్పుడు ఎన్పిసిఐ ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తుంది. డబ్బు క్రెడిట్ అవ్వచ్చు లేదా డెబిట్ అవ్వచ్చు. బ్యాంక్ కస్టమర్కి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎన్ఏసిహెచ్ ప్రత్యేకతలు ఏంటంటే కేంద్రీకృత వ్యవస్థ. ఇది బ్యాంకులకు ఒకే వేగవంతమైన సెటిల్మెంట్స్ ఈసీఎస్ కంటే త్వరగా అవుతుందన్నమాట ఈ ఎన్ఏసిహెచ్ ద్వారా. మ్యాండేట్ ఆధారంగా కస్టమర్ అనుమతి ఉంటేనే లావాదేవీలు అనమాట. దీంట్లో సురక్షితంగా ఉంటుంది. పునరావృత లావాదేవీలు బాగా ఉపయోగించబడుతుంది. అంటే ఈఎంఐలు, సిప్లు, బిల్లులు, జీతాలు వీటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఈ మ్యాండేట్ సౌకర్యం అంటే ఆన్లైన్ ఆధార్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్తో అనుమతి ఇవ్వచ్చు అనమాట. ఎన్ఏసిహెచ్ యొక్క ప్రయోజనాలు ఏది అంటే కస్టమర్లకి డ్యూ డేట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా లావాదేవీలు అవుతాయి అన్నమాట. ఈఎంఐలు, బిల్లులు టైంకి కట్ అవుతాయి. అంటే సేమ్ మన ఫోన్పేలో ఒక ఫ్యూచర్ ఉంది, ఆటోపే. మనము ఒకటి నిర్ణయించుకుంటే ఒక డేట్ని కానీ ఏదైనా ఈఎంఐలు పే చేయాలంటే ఆటోమేటిక్గా కట్ అవుతూ వెళ్ళాలి అంటే మనకి ఎన్ఏసిహెచ్ ద్వారా మనము ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు. నెక్స్ట్ సంస్థలు లేదా కంపెనీలు ఒకేసారి బల్క్ పేమెంట్స్ చేయవచ్చు. ఇది ఈ సంస్థలకు కూడా చాలా యూజ్ అవుతుంది. కొన్ని సంస్థలు ఎన్ఏసిహెచ్ ద్వారానే వేల మందికి ఒకేసారి శాలరీలు కానివ్వండి, ఈ డిపాజిట్స్ ఏవైనా కానివ్వండి చేస్తూ ఉంటారు. పేపర్ వర్క్ తగ్గుతుంది. కస్టమర్ డిపాజిట్లో ఆలస్యం అనేది తగ్గుతుంది అన్నమాట. బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఒకే విధానం, వేగంగా సెటిల్మెంట్స్. ఎన్పిసిఐ ఎలాంటి స్థిరమైన పరిమితి పెట్టలేదు. ట్రాన్సాక్షన్ లిమిట్ కస్టమర్, బ్యాంకు, కంపెనీ మధ్య ఒప్పందం ఆధారంగా ఉంటుంది. ఇది మనకంటే కూడా పెద్ద పెద్ద సంస్థలకు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క కస్టమర్లకు ఒకేసారి డబ్బు పంపించాలి అనుకుంటే ఈ నెట్వర్క్ని మనము వాడుకోవచ్చు. నెక్స్ట్ బిహెచ్ఐఎం, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. బిహెచ్ఐఎం అంటే ఏంటి? బిహెచ్ఐఎం అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఒక మొబైల్ పేమెంట్ యాప్ అన్నమాట. ఇది యూపీఐ ఆధారంగా పనిచేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 30 డిసెంబర్ 2016న బిహెచ్ఐఎం యాప్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని సులభం, సురక్షితం, అందరికీ అందుబాటు చేయడం. బిహెచ్ఐఎం యాప్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే యూపీఐ ఆధారిత యాప్. అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నేరుగా బిహెచ్ఐఎంకి లింక్ చేయవచ్చు. విర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా డబ్బు పంపించుకోవచ్చు, స్వీకరించవచ్చు. ఇది అంటే ప్రతి నిమిషం బ్యాంక్ టైం అవసరం లేదు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సులభమైన ఇంటర్ఫేస్, సాధారణంగా యూజర్లు కూడా సులభంగా వాడుకోవచ్చు. బహుశా సపోర్ట్ అనేది బ్యాంక్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే డబ్బు పంపించుకోవచ్చు. పాస్పోర్ట్ సెక్యూరిటీ, ఇది ట్రాన్సాక్షన్కి పిన్ అవసరం లేదు. బిహెచ్ఐఎం ద్వారా చేయగల పనులు ఏదంటే సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ. అంటే విపిఐ, మొబైల్ నెంబరు, క్యూఆర్ కోడ్ లేదా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి ద్వారా మనము సెండ్ మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ మనీ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము రిక్వెస్ట్ అనేది పంపించుకోవచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ చెక్, బ్యాంక్ అకౌంట్ ఉన్న మొత్తానికి వెంటనే తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ జనరేటర్, మీకోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ తయారు చేసి ఇతరులు స్కాన్ చేసి డబ్బు పంపేలా చేసుకోవచ్చు. బిల్లులు చెల్లింపులు, కొన్ని వేరియంట్లలో బిల్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. బిహెచ్ఐఎం వాడకాన్ని అవసరమైనవి ఏది అంటే స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్, బ్యాంక్ అకౌంటు, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు, డెబిట్ కార్డు. అంటే యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి డెబిట్ కార్డ్ అనేది అవసరం. బిహెచ్ఐఎం యాప్ పరిమితులు ఏది అంటే ఒక్కో ట్రాన్సాక్షన్ గరిష్ట పరిమితి 1,00,000, రోజుకు గరిష్టంగా 20 ట్రాన్సాక్షన్లు అంటే 20 లక్షల
దాకా పంపించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక పర్సన్కి 1,00,000 పంపించామనుకోండి, నెక్స్ట్ ఇంకో 1,00,000 పంపించేదానికి ఉండదు. కాకపోతే ఇంకో పర్సన్కి ఇంకో 1,00,000 పంపించే విధంగా ఈ BHIM యాప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ BHIM యాప్ ప్రయోజనాలు ఏది అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షను, డబ్బు పంపడం వెంటనే అవుతుందన్నమాట. ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. చిన్న వ్యాపారులకు దుకాణాలకు సులభంగా వాడుతారు. BBPS అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఒకే ప్లాట్ఫామ్లో అన్ని రకాల బిల్లులు చెల్లించడానికి రూపొందించిన ఇంటిగ్రేట్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనమాట. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇది 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శనంలోనే ప్రారంభించింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏది అంటే అన్ని రకాల బిల్లులను సురక్షితంగా సులభంగా ఒకే చోట చెల్లించే అవకాశం కల్పించడమే ఈ BBPS యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ BBPS యొక్క ప్రత్యేకతలు ఏది అంటే ఒకే చోట అన్ని బిల్లులు, కరెంటు బిల్లు, నీరు, గ్యాసు, టెలికాము, DTH అంటే డిష్, ఇన్సూరెన్స్, రుణాలు, EMIలు, ఫాస్టాగ్లు, రీఛార్జ్లు మొదలైనవి అన్నిటినీ ఒకేసారి చెల్లించవచ్చు అనమాట. వివిధ మార్గాల ద్వారా చెల్లింపు అది ఏది అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచ్లు, వ్యాలెట్స్, ఏజెంట్ అవుట్లెట్, పేమెంట్ యాప్ల ద్వారా మనము ఈ అమౌంట్స్ అనేది చెల్లించవచ్చు. చెల్లింపు విధానాలు ఏది అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI, నెట్వర్క్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్ ఇలాంటివి చెల్లింపు విధానాలు. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులైనా బిల్ అనేది చెల్లించవచ్చు. తక్షణ కన్ఫర్మేషన్ అంటే SMS, EMI, రిసిప్ట్ వెంటనే వస్తుంది. సురక్షితంగా మరియు నియంత్రణలు అంటే NPCI నిర్వహణ RBI నియంత్రణలో ఉంటుంది. ఈ BBPS యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే అన్ని బిల్లులు ఒకే చోట చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా ఉపయోగం అన్ని బ్యాంకులు, యాప్లు, బిల్లు నెట్వర్క్లో పనిచేస్తుంది అనమాట. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆపరేషన్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏజెంట్ల ద్వారా చెల్లింపు చేయవచ్చు. వేగవంతం మరియు నమ్మకమైనది అంటే చెల్లింపు వెంటనే మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ముందుగానే కస్టమర్ పారదర్శక ఛార్జీలు ముందుగానే కస్టమర్కి ఈ ఛార్జెస్ అనేది తెలిసే విధంగానే ఉంటుంది. BBPS ఎలా పనిచేస్తుంది అంటే కస్టమర్ బిల్ పేమెంట్ రిక్వెస్ట్ ఇస్తాడు. అంటే యాప్ ద్వారా లేదా అంటే యాప్, బ్యాంక్ లేదా ఏజెంట్ ద్వారా కస్టమర్ బిల్ పేమెంట్కి రిక్వెస్ట్ ఇస్తాడు. BBPS ఆ రిక్వెస్ట్ని బిల్కి పంపిస్తుంది. బిల్లర్కి చెల్లింపులు కన్ఫర్మ్ చేస్తాడు. కస్టమర్ తక్షణ కన్ఫర్మేషన్ వస్తుంది. అంటే SMS, EMI, రిసిప్ట్ ద్వారా తక్షణ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ NETC నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనమాట. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనేది NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన సిస్టమ్ అనమాట. ఇది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించబడింది. దీనికి ప్రధానంగా ఫాస్టాగ్ సిస్టమ్లు పనిచేస్తాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే టోల్ ప్లాజాలు డబ్బులు చేయవాటం లేకుండా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందిస్తుంది అన్నమాట. నెక్స్ట్ NETC ఎలా పనిచేస్తుంది? వాహనం ముందు గాజుపై ఉన్న ఒక చిన్న ఫాస్టాగ్ని అంటించబడుతుంది. దాన్ని RFID స్టిక్కర్ అని అంటాం అన్నమాట. వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్ళినప్పుడు టోల్ గేట్కి RFID రీడర్ ఆ ట్యాగ్ స్కాన్ చేస్తుంది అన్నమాట. వాహనం యజమానికి అకౌంట్ లేదా వాలెట్ నుంచి టోల్ ఛార్జీలు ఆటోమేటిక్గా డెబిట్ అవుతాయి. బారియర్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. అంటే బారియర్ అంటే ఒకటి మనకి అడ్డంగా ఒకటి ఇది వేస్తారు కదా, కడ్డీ వేస్తారు కదా అడ్డంగా, దాన్ని బారియర్ అనమాట. బారియర్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది అనమాట. వాహనం ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియని కొన్ని సెకండ్లలోనే పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా ఉపయోగం ఫాస్టాగ్లో అన్ని టోల్ ప్లాజాలు వర్క్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్, వాలెట్ లింక్ ఛార్జీలు చేయడం సులభం. 24 అంటే ప్రతిరోజు 24/7 అవర్స్ మనకు అందుబాటులో ఎప్పుడైనా చెల్లించవచ్చు. SMS, ఈమెయిల్ అలర్ట్ అనమాట. ఇది ట్రాన్సాక్షన్ వెంటనే మనకు మెసేజ్ వస్తుంది. పారదర్శకత, చేతి డబ్బును తీసుకోవాల్సిన అవసరం లేదు. సమయం ఆదా, వాహనాలు కాకుండా వేగంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనకి టోల్ గేట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏది అంటే NETC అనమాట. అంటే NETC యొక్క ప్రయోజనాలు ఏవి అంటే సమయం, ఇంధనం ఆదా అవుతుంది, టోల్ వద్ద క్యాష్ అవసరం లేదు, రీఛార్జ్ సులభం, ట్రాన్సాక్షన్లు వెంటనే కన్ఫర్మ్ అవుతాయి.
ప్రభుత్వానికి ఏంటి లాభం అంటే ట్రాఫిక్ తగ్గుతుంది, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయి, టోల్ వసూళ్లు పారదర్శకం జరుగుతాయి. ఇది ఇవాల్టి మనకి వీడియో అన్నమాట. ఇది చాలా ఫుల్ పేమెంట్స్ గురించి, అంటే ఎన్పిసిఐ కింద వచ్చే ప్రతి ఒక్క పేమెంట్స్ గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.